హలో మై డియర్ స్టూడెంట్స్, మనం చక్కగా వర్క్షీట్ 4A కూడా కంప్లీట్ చేసుకున్నాం. తర్వాత లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ గురించి డిస్కస్ చేసాం. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ ఇన్ కేస్ ఆఫ్ ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అండ్ ఇన్ కేస్ ఆఫ్ ఎ సింపుల్ పెండులం కూడా డిస్కస్ చేసాం. ఈరోజు మనం దాన్ని ఒకసారి క్విక్ రివిజన్ చేసుకొని వెంటనే చక్క వర్క్షీట్ కంప్లీట్ చేద్దాం, సరేనా? సో ఇంకా ఆలస్యం చేయకుండా మనం ఒకసారి క్విక్ రివిజన్లోకి వెళ్ళిపోదాం. Regarding what we are going to discuss today, we are going to discuss about the law of conservation of energy. ఏం చెప్తుంది ఇది? It has two definitions. I'll explain both. The simplest definition is that the energy can neither be created nor be destroyed, but one form of energy can be converted into another form. అంటే మనకి ఉన్నటువంటి ఎనర్జీ ఏదైనా సరే ఒక ఫామ్ నుంచి ఇంకో ఫామ్లోకి మార్చుకోవచ్చు, కానీ మనం క్రియేట్ చేయలేము ఎనర్జీని, అలాగే ఉన్న ఎనర్జీని డిస్ట్రాయ్ కూడా చేయలేం. బట్ వాట్ వీ కెన్ డూ ఈజ్ వీ కెన్ కన్వర్ట్ వన్ ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ ఇంటూ అనదర్ ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీని తీసుకుందాం. సో ఎలక్ట్రిసిటీ అనేది ఎలా వచ్చింది? ఎయిదర్ ఫ్రమ్ హైడ్రో ఎలక్ట్రిసిటీ, అంటే పెద్ద డ్యామ్స్లో ఉన్నటువంటి వాటర్ అనేది పైనుంచి కిందకి పడడం వల్ల, కింద ఉన్నటువంటి టర్బైన్స్ తిరగడం వల్ల మనకి ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది ప్రొడ్యూస్ అయింది. సో here potential energy in the water is converted into kinetic energy. That kinetic energy rotated the turbines and hence we have produced the electrical energy. ఈ ఎలక్ట్రికల్ ఎనర్జీ నుంచి మనం ఎన్ని రకాల ఎనర్జీస్ని తయారు చేయొచ్చో మీకు తెలుసు. లైట్ ఎనర్జీ, లైట్ని ప్రొడ్యూస్ చేస్తాం, లైట్ ఎనర్జీ ప్రొడ్యూస్ చేయొచ్చు. ఫ్యాన్ రొటేట్ అయిన విండ్ ఎనర్జీగా మార్చొచ్చు. ఇంకా స్పీకర్స్ ఉన్నాయనుకుంటే మీరు ఇప్పుడు నా వాయిస్ వింటున్నారంటే సౌండ్ ఎనర్జీగా మారింది. సో ఇన్ని రకాలైనటువంటి ఎనర్జీస్గా మారుతుంది. అలాగే మనము ఒక ఫ్రీలీ బాడీ విషయంలో లేదా వర్టికల్ థ్రోన్ అప్వర్డ్స్ విషయంలో చూస్తే ఏం నేర్చుకున్నాం? హియర్ ద కైనెటిక్ ఎనర్జీ కెన్ బి కన్వర్టెడ్ ఇంటూ పొటెన్షియల్ ఎనర్జీ ఆర్ పొటెన్షియల్ ఎనర్జీ కన్వర్ట్ ఇంటూ కైనెటిక్ ఎనర్జీ అనే విషయాన్ని నేర్చుకున్నాం. సో ఇక్కడ మనం చెప్పుకున్నది దేని గురించి? ఫ్రీలీ ఫాలింగ్ బాడీ గురించి లేదా వర్టికల్ ప్రొజెక్షన్ గురించి మాట్లాడేటప్పుడు ఒక బాడీ అనేది ఇక్కడ నుంచి ఇలా పడింది అనుకుంటే, ఇక్కడ హెచ్ హైట్ నుంచి పడింది అనుకుంటే, ఈ హెచ్ హైట్ దగ్గర ఈ మ్యాక్సిమం హైయెస్ట్ పాయింట్ దగ్గర దేనికి ఏముంటుంది? పొటెన్షియల్ ఎనర్జీ మాత్రమే ఉంటుంది. యాజ్ ఇట్స్ వెలాసిటీ ఈజ్ జీరో హియర్, ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ ఈజ్ జీరో. మరి ఇక్కడ నుంచి అలా గ్రాడ్యువల్గా కిందకు వస్తున్నప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు దీనికి ఏముంటుంది? కొంత హైట్ అనేది ఉంటుంది. ఏదో ఒక పొజిషన్లో ఉన్నా సరే ఎంతో కొంత హైట్లో ఉంటుంది, కాబట్టి సమ్ పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది. ఇక్కడికి వచ్చినప్పటికి వెలాసిటీ నాట్ ఈక్వల్ టు జీరో, కాబట్టి కైనెటిక్ ఎనర్జీ కూడా ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేటప్పటికి పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది, ప్లస్ ఇక్కడికి వచ్చేటప్పుడు కైనెటిక్ ఎనర్జీ కూడా ఉంటుంది. బట్ హియర్ యాజ్ యూ ఆర్ మూవింగ్ డౌన్వర్డ్స్ ద పొటెన్షియల్ ఎనర్జీ డిక్రీజెస్ యాజ్ హైట్ ఈస్ డిక్రీజింగ్. యాజ్ వెలాసిటీ ఈస్ ఇంక్రీజింగ్, ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ గ్రాడ్యువల్లీ increases. When it reaches the ground, it is no more on the height above the surface, it is on the surface. Its potential energy becomes zero as h becomes zero, and at the moment when it touches the ground, it has kinetic energy in the maximum level. Here potential energy in the maximum level. ఇక్కడ మనం పొటెన్షియల్ ఎనర్జీకి ఫార్ములా చెప్పుకున్నాం, mgh అని. ఇక్కడ ఉండేటువంటిది ఏంటిది? mgh ప్లస్ హాఫ్ m u స్క్వేర్ ఉంటుంది. ఇక్కడికి వచ్చేటప్పటికి mgh జీరో అవుతుంది, ఓన్లీ హాఫ్ m v స్క్వేర్ మాత్రమే ఉంటుంది. సో నువ్వు ఎక్కడ చూసుకున్నా సరే దిస్ mgh ఈజ్ ఈక్వల్ టు దిస్ mgh డాష్ ప్లస్ హాఫ్ m v స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు హాఫ్ m v స్క్వేర్. ఈ మూడు వాల్యూస్ కూడా ఎప్పుడు కూడా ఈక్వల్గా ఉంటాయి అనే విషయం గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. ఇదే పాయింట్ని పట్టుకొని ఇప్పుడు మనం వర్క్షీట్ని చేద్దాం. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది ఏంటి? మీకు ఆల్రెడీ అర్థమైపోయింది. ఏంటది? వర్క్షీట్ మీరు చేశారా లేదని అడుగుతాను. వర్క్షీట్ మీరు ట్రై చేసిన దానికి ఆన్సర్ ఎస్ అయితే నా వర్క్షీట్ సొల్యూషన్స్ చూడమని చెప్తాను. నో అయితే టపా లెంపకాయలు నీకేసి ఇంటికి పంపించేస్తాను కదా. సో ఎవరైతే వర్క్షీట్ ఆల్రెడీ ట్రై చేశారో ఎస్ అనుకుంటూ చెప్తున్నారో వాళ్ళు ఇప్పుడు సొల్యూషన్స్ని చూడండి. This is our worksheet 5. Let us see the first question. A shell is fired into air at an angle theta with the horizontal from the ground. సో ఒక షెల్ అంటే ఏంటంటే బాంబ్ని ఇట్లా థీటా యాంగిల్తో ఫైర్ చేశాడంట విత్ ద హారిజంటల్. ఆన్ రీచింగ్ ద మ్యాక్సిమం హైట్, అది మ్యాక్సిమం హైట్ని రీచ్ అయినప్పుడు దానికి ఏముంటుంది అన్నాడు. సో ఒక షెల్ని ఇలా ఫైర్ చేసినప్పుడు ఇలా ఉంటుంది, అలా ఏమవుతుంది? కిందకి ఇలా వస్తుంది కదా. సో నవ్ ఇట్ ఈస్ అట్ ద మ్యాక్సిమం హైట్ అంటే ఇక్కడ దానికి ఏముంటుంది అసలు మనకు తెలుసుకుందాం ఫస్ట్. సో ఇఫ్ ఇట్ ఈస్ థ్రోన్ విత్ అన్ యాంగిల్
theta with a velocity u, మనం kinematics 2D motionలో చెప్పుకున్నాం. Its velocity result into two components, that is u cos theta, and in this direction it is u sin theta. This u cos theta remains constant throughout the journey, whereas u sin theta value decreases, and upon reaching the maximum height, this u sin theta becomes 0. At the maximum height it passes only u cos theta. అంటే ఇక్కడ దీనికి u cos theta అనేటువంటి వెలాసిటీ కాంపోనెంట్ ఉంది కాబట్టి కైనెటిక్ ఎనర్జీ ఉంటుంది, ప్లస్ ఇది కొంత మ్యాక్సిమం హైట్లో ఉంటుంది కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ మ్యాక్సిమం లెవెల్లో ఉంటుంది. సో ఇట్ పాసెస్ బోత్ కైనెటిక్ ఎనర్జీ అండ్ పొటెన్షియల్ ఎనర్జీ. ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ ఇస్ నాట్ ఈక్వల్ టు 0. సో ట్రూ, ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ ఇస్ నాట్ ఈక్వల్ టు 0. ఎంతో కొంత వాల్యూ ఉంది కదా. ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ 0, రాంగ్. ఇట్స్ పొటెన్షియల్ ఎనర్జీ ఈక్వల్ టు 0, రాంగ్. బోత్ its potential and kinetic energies are zeros. No, it's wrong. So it possesses both kinetic energy and potential energy, means its kinetic energy is not 0. So first one is right answer. ఎంతమంది ఇది ఫస్ట్ వన్ అని మీరు ఆల్రెడీ చేసేసారో వాళ్ళందరూ ఎస్ అని కమెంట్ చేయండి. వెరీ గుడ్. నెక్స్ట్ లుక్ ఎట్ ద సెకండ్ క్వశ్చన్. A cricket ball and a ping pong ball are dropped on a vacuum chamber from same height. ఒక క్రికెట్ బాల్ అంటే చాలా బరువుకి ఉంటుందని దాని అర్థం, అండ్ పింగ్ పాంగ్ బాల్ అంటే చాలా లైట్ వెయిట్ ఉన్నటువంటి ఒక బాల్ని ఒక వ్యాక్యూమ్ ఛాంబర్లో పడేశారంట. వెన్ దే హ్యావ్ ఫాలెన్ హాఫ్ వే డౌన్ దే హ్యావ్ ద సేమ్. ఆ రెండింటిని కూడాను ఇలా పడేసేటప్పుడు మధ్యలోకి వచ్చేటప్పటికి ఆ రెండింటికి ఏముంటుంది సేమ్ అని అడుగుతున్నాడు. యాజ్ యు నో దట్ the final velocity or velocity upon reaching the ground or midway is independent upon the mass of the object కదా. సో మనం ఇలా పైనుంచి కిందకి ఆబ్జెక్ట్ పడుతుందంటే v² - u² = 2as అనే ఫార్ములాతోనే ఫైనల్ వెలాసిటీ కనుక్కుంటున్నాం. దెర్ ఇస్ నో మ్యాటర్ ఆఫ్ మాస్ ఎట్ ఆల్. కాబట్టి ఇది క్రికెట్ బాల్ అయినా పింగ్ పాంగ్ బాల్ అయినా సరే మధ్యలోకి వచ్చేటప్పుడు దానికి ఉండేదేంటి, వెలాసిటీ మాత్రమే సేమ్ ఉంటుంది. వెలాసిటీ సేమ్ ఉంటుంది. పొటెన్షియల్ ఎనర్జీ సేమ్ ఉంటుందా? ఈ బాల్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, ఉండదు. ఎందుకంటే పొటెన్షియల్ ఎనర్జీ అంటే రెండు హైట్ సేమ్ అయినప్పటికి కూడా దీని ఫార్ములా mgh, దీని ఫార్ములా mgh, దీని మాస్ సేమ్ కాదు కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ ఇస్ నాట్ సేమ్. కైనెటిక్ ఎనర్జీ ఆల్సో నాట్ సేమ్ బికాజ్ హాఫ్ m v², కానీ మాస్ మారిపోయింది కాబట్టి కైనెటిక్ ఎనర్జీ కూడా కాదు. మెకానికల్ ఎనర్జీ అన్నాడు. మరి పొటెన్షియల్ ఎనర్జీ ప్లస్ కైనెటిక్ ఎనర్జీ యొక్క సమ్నే మనం మెకానికల్ ఎనర్జీ అని చెప్తాం. మరి పొటెన్షియల్ కైనెటిక్ రెండు సేమ్ కాదు కాబట్టి మెకానికల్ కూడా సేమ్ కాదు. ద ఓన్లీ థింగ్ విచ్ ఈస్ కాన్స్టెంట్ is విత్ వెలాసిటీ. అఫ్ కోర్స్ రెండు ట్రావెల్ చేసే డిస్టెన్స్ కూడా సేమే ఉంటాయి, కానీ ఆప్షన్ ఇవ్వలేదు కాబట్టి మనం డిస్కస్ చేయలేదు. ఏ సైక్లిస్ట్ ఫ్రీ వీల్స్ ఫ్రమ్ ద టాప్ ఆఫ్ ఏ హిల్. ఒక సైక్లిస్ట్ అనేవాడు ఒక హిల్ టాప్ నుంచి కిందకి వస్తున్నాడంట. గ్యాదర్ స్పీడ్ గోయింగ్ డౌన్ ద హిల్. సో వాడు అలా కిందకు వస్తున్నప్పటికీ గ్యాదర్ స్పీడ్ అంటే అర్థం ఏంటంటే హిజ్ వెలాసిటీ ఇంక్రీజెస్ అని దాని అర్థం. అప్లైస్ హిస్ బ్రేక్స్ అండ్ ఎవెన్చువల్లీ కమ్స్ టు రెస్ట్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద హిల్. సో ఇది ఒక హిల్ అనుకుంటే సైక్లిస్ట్ అనేవాడు ఇలాగా పైనుంచి కిందకి వచ్చి బ్రేక్స్ అప్లై చేస్తే ఇక్కడికి వచ్చేటప్పటికి రెస్ట్లోకి వచ్చాడంట. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎనర్జీ చేంజెస్ టేక్ ప్లేస్ అంటున్నాడు. పొటెన్షియల్ టు కైనెటిక్ అండ్ టు హీట్ ఎనర్జీ అన్నాడు. అఫ్ కోర్స్ ఇది నాకు రైట్లో అనిపిస్తుంది. మిగిలిన ఆప్షన్స్ కూడా చూసి బెస్ట్ ఆప్షన్ ఏదో అది పెడదాం. ఇక్కడ హైట్లో ఉండేటప్పుడు ఇక్కడ వాడు స్టార్టింగ్లో ఉండేటప్పుడు ఏంటి మ్యాక్సిమం హైట్లో ఉన్నాడు, ఫస్ట్ స్టార్ట్ అవుతున్నాడు అప్పుడే ఇంకా. కాబట్టి వీడికి ఇంకా వాడు మోషన్లో లేడు కాబట్టి వాడికి పొటెన్షియల్ ఎనర్జీ మాత్రమే ఉంటుంది. అలా ఇక్కడికి వచ్చేటప్పటికి వాడికి స్పీడ్ ఇంక్రీజ్ అయింది కాబట్టి కైనెటిక్ ఎనర్జీ కూడా ఉంటుంది. ఓకే, సో పొటెన్షియల్ ఉంది, కైనెటిక్ ఉంది. ఇక్కడికి వచ్చేటప్పుడు కొంత హైట్ h' ఉండేటప్పుడు పొటెన్షియల్ కూడా ఉంటుంది. ఎప్పుడైతే బాటంకి రీచ్ అయ్యాడో బాగా బ్రేక్స్ అప్లై చేశాడు కాబట్టి ఆ బ్రేక్స్కి ఆ యొక్క రిమ్ వీల్స్కి మధ్య బాగా ఫ్రిక్షన్ వల్ల హీట్ అనేది బాగా జనరేట్ అవుతుంది కాబట్టి ఇక్కడికి వచ్చేటప్పుడు హీట్ ఎనర్జీ కింద మారుతుంది. సో ఫస్ట్ వన్ ఈజ్ ఏ రిమార్కబుల్ ఆన్సర్, లెట్ us కీప్ ఇట్. కైనెటిక్ టు పొటెన్షియల్ అండ్ టు హీట్ అంటున్నాడు. ఇది రాంగ్ అండి, ఎందుకంటే ముందు పొటెన్షియల్ తర్వాత కైనెటిక్, రాంగ్. కెమికల్ టు హీట్ అండ్ పొటెన్షియల్ అన్నాడు, ఇది రాంగే. నెక్స్ట్ వన్ ఈజ్ కైనెటిక్ టు హీట్ అండ్ టు కెమికల్ అన్నాడు, అది కూడా రాంగ్ అండి. సో ఉన్నట్లో బెస్ట్ ఆప్షన్ అండ్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆన్సర్ ఈజ్ ఫస్ట్ వన్. ఐ హోప్ యూ అండర్స్టూడ్. నోట్ చేసుకోండి. నేను ఇప్పుడు ఏదైతే థియరీ చెప్పానో ఆ థియరీ కూడా మీరు మీ ఓన్ వర్డ్స్లో రాసుకోండి. పాస్ ద వీడియో అండ్ రైట్ డౌన్, దెన్ రెజ్యూమ్ ద వీడియో. జస్ట్ టిక్ పెట్టేసి ఊరుకోకండి. ఆన్సర్లు టిక్ పెట్టుకుంటూ ఉంటే మీకు అది కాన్సెప్ట్ రాదు. ఆన్సర్ టిక్ పెట్టుకోవడంతో పాటుగా అది ఎందుకైంది అనేటువంటి రీజన్ నేను చెప్పాను చూసారా, ఆ రీజన్ కూడా మీరు మైండ్లో కానీ పేపర్లో కానీ రాసుకోండి.
పేపర్ మీద రాయండి, మైండ్లో మీకు అంతగా ఫిక్స్ అయిపోద్దని గ్యారంటీ ఉంటే నో ప్రాబ్లం. ఇఫ్ ఈ రిప్రజెంట్స్ ద టోటల్ మెకానికల్ ఎనర్జీ ఆఫ్ ఎ సిస్టమ్, అనేది టోటల్ మెకానికల్ ఎనర్జీ, వైల్ యూ రిప్రజెంట్స్ ద పొటెన్షియల్ ఎనర్జీ అని అడిగాడు. వైల్ యూ రిప్రజెంట్స్ ద పొటెన్షియల్ ఎనర్జీ అంటున్నాడు. మరి ఈ మైనస్ యూ ఏమవుతుంది అంటున్నాడు. ఈ మైనస్ యూ ఏమవుతుంది? సో ఆల్వేస్ జీరో నెగిటివా, ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివా పాజిటివా అని అడుగుతున్నాడు. ఉన్నట్లు ఏది బెస్ట్ చూద్దాం. ఈ మైనస్ యూ జీరో అవ్వచ్చు ఎప్పుడు? వెన్ ద బాడీ ఈజ్ అట్ ద హైయెస్ట్ పాయింట్, ఇఫ్ ఇట్ హ్యావ్ నో కైనెటిక్ ఎనర్జీ, దెన్ హియర్ ఈ ఈజ్ ఈక్వల్ టు కే ప్లస్ యూ కదా. సో కే అనేది జీరో, ఎందుకు? హైయెస్ట్ పాయింట్ దగ్గర వెలాసిటీ జీరో అని చెప్పాం కాబట్టి కే ఈక్వల్ టు జీరో, కాబట్టి ఈ ఈజ్ ఈక్వల్ టు యూ అవుతుంది. దెన్ ఈ మైనస్ యూ ఈక్వల్ టు జీరో అవుతుంది. సో ఇది ఈజ్ అ పర్టికులర్ కేస్ వెన్ ద బాడీ ఈజ్ అట్ ద హైయెస్ట్ పాయింట్ అనేటువంటి పర్టికులర్ కేస్లో ఈ మైనస్ యూనే జీరో అవుతుంది. బట్ హీ సేయింగ్ దట్ ఆల్వేస్ జీరో. సో రాంగ్. ఈ మైనస్ యూ నెగిటివ్ అవుతుంది అంటున్నాడు. ఇది నెగిటివ్ అవ్వాలంటే ఏమవ్వాలి? టోటల్ ఎనర్జీ కంటే కూడాను పొటెన్షియల్ ఎనర్జీ అనేది ఎక్కువ అవ్వాలి. అలా జరుగుతుందా? అలాగే ఎప్పుడు జరగదు. కాబట్టి ఇది రాంగ్. ఎయిదర్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అంటున్నాడు. పాజిటివ్ కరెక్టే, కానీ నెగిటివ్ అవ్వదని ఇప్పుడు చెప్పుకున్నాం కాబట్టి ఇది కూడా రాంగ్. సో పాజిటివ్ అంటున్నాడు. సో జీరో అవుతుంది, లేదనుకుంటే పాజిటివ్ అవుతుంది. కాబట్టి ద బెస్ట్ పాసిబుల్ ఆన్సర్ ఈజ్ పాజిటివ్ హియర్. ఆన్సర్లు గుర్తుపెట్టుకోవద్దు, నేను చెప్పే ప్రాసెస్ని, అందులో జరిగే ఫిజిక్స్ని గుర్తుపెట్టుకోండి, ఆన్సర్స్ని బట్టి పెట్టకండి. ఫర్ ఎ బాడీ థ్రోన్ వర్టికలీ అప్వర్డ్స్, ఒక బాడీని ఇట్లాగా పైకి విసిరాడంట, ఇట్స్ డైరెక్షన్ ఆఫ్ మోషన్ చేంజెస్ ఎట్ ద పాయింట్ వేర్ ఇట్స్ టోటల్ మెకానికల్ ఎనర్జీ ఈజ్ అంటున్నాడు. ఓకే, ఈ డైరెక్షన్ చేంజెస్ అన్నాడు కదా. ఇలా పైకి విసిన ఆబ్జెక్ట్ ఏముంది, ఇలా పైకి వెళ్ళిన తర్వాత కిందకి రావడం మొదలు పెడుతుంది. సో ఇలా కిందకు వస్తుంది. ఈ డైరెక్షన్ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో అక్కడ ఏం జరుగుతుంది అసలు? వేర్ ఇస్ టోటల్ ఎనర్జీ ఈజ్, ఇక్కడికి వచ్చేటప్పటికి కైనెటిక్ ఎనర్జీ ఉంటుందండి. ఈ మధ్యలో ఏముంటుంది? కైనెటిక్ ప్లస్ పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుందండి. ఇక్కడ ఏముంటుంది? ఓన్లీ పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది కదా. సో అంతేగాని వేర్ ఇస్ టోటల్ మెకానికల్ ఎనర్జీ గ్రేటర్ దెన్ పొటెన్షియల్ ఎనర్జీ అంటుంది. ఇది ఎప్పుడు జరగదు. లెస్ దాన్ ద పొటెన్షియల్ ఎనర్జీ జరగదు. ఈక్వల్ టు ద పొటెన్షియల్ ఎనర్జీ జరుగుతుంది. సో హియర్ టోటల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఎనర్జీ. హియర్ టోటల్ ఎనర్జీ ఈక్వల్ టు కైనెటిక్ ప్లస్ పొటెన్షియల్. హియర్ టోటల్ ఎనర్జీ ఈక్వల్ టు ఓన్లీ కైనెటిక్. సో దిస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. గాట్ ఇట్? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. చక్కచక్క రాసేసుకుంటున్నారు అర్థం చేసుకుంటూ. ఇంటర్నల్ ఫోర్సెస్ కెన్ చేంజ్ కైనెటిక్ ఎనర్జీ, మెకానికల్ ఎనర్జీ, మొమెంటం 1 and 2 అంటున్నాడు. సో ఇంటర్నల్ ఫోర్సెస్ ఏం చేయగలవు? ఇంటర్నల్ ఫోర్సెస్ కెనాట్ చేంజ్ ద మొమెంటం. ఇది మనం ఆల్రెడీ న్యూటన్స్ సెకండ్ లా చెప్పినప్పుడు, అలాగే లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మొమెంటం చెప్పినప్పుడు చెప్పుకున్నాం. ఇంటర్నల్ ఫోర్సెస్ కాంట్ చేంజ్ ద మొమెంటం, దే కెన్ చేంజ్ ద కైనెటిక్ ఎనర్జీ. మరి కైనెటిక్ ఎనర్జీ మారితే ఆటోమేటిక్గా మెకానికల్ ఎనర్జీ కూడా కైనెటిక్ ప్లస్ పొటెన్షియల్, కాబట్టి కైనెటిక్ ఎనర్జీ మారిందంటే మెకానికల్ ఎనర్జీ కూడా మారుతుంది. కాబట్టి 1 2 రైట్ ఆన్సర్. బికాస్ టోటల్ ఎనర్జీ ఆర్ మెకానికల్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు కైనెటిక్ ప్లస్ పొటెన్షియల్. సో ఇంటర్నల్ ఫోర్సెస్ వల్ల కైనెటిక్ మారుతుంది, కైనెటిక్ మారిందంటే మెకానికల్ మారుతుంది. నెగిటివ్ ఆఫ్ వర్క్ డన్ బై ద కన్జర్వేషన్ ఫోర్సెస్ ఆన్ ఎ సిస్టమ్ ఈజ్ ఈక్వల్ టు the change in kinetic energy of the system, change in potential energy of the system, change in mechanical energy of the system, change in momentum of the system. ఇది చూద్దాం ఎందుకనేది ఒకసారి చూద్దాం. మనకి కన్జర్వేటివ్ ఫోర్స్ అంటే ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. దట్ ఈజ్ నథింగ్ బట్ గ్రావిటేషనల్ ఫోర్స్. సో ఇది గ్రావిటీ అనుకుంటే, ఇది ఎర్త్ అనుకుంటే, ఎర్త్ నుంచి నువ్వు పైకి వెళ్తున్నావు కదా. సో హియర్ యూ ఆర్ టేకింగ్ అన్ ఆబ్జెక్ట్ టు ద సమ్ హైట్ హెచ్ అనుకుంటే, హియర్ డూయింగ్ ద వర్క్ ఎగెనెస్ట్ గ్రావిటీ. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, గ్రావిటీకి ఎగెనెస్ట్గా వర్క్ చేసేటప్పుడు గ్రావిటేషనల్ ఫోర్స్ కిందకు ఉంటుంది, డిస్ప్లేస్మెంట్ పైకి ఉంది, యాంగిల్ 180. కాబట్టి వర్క్ డన్ ఈజ్ నెగిటివ్ అని వర్క్ చెప్పేటప్పుడు చెప్పాం. ద నెగిటివ్ వర్క్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ అని చెప్పాం. అంటే ఇక్కడ 0 పొటెన్షియల్ ఎనర్జీ ఉంది, ఇక్కడికి వచ్చినప్పుడు కొంత పొటెన్షియల్ ఎనర్జీ ఉంది. కాబట్టి దెర్ ఈస్ సమ్ చేంజ్ ఇన్ పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద సిస్టమ్ అని చెప్పొచ్చు. లేదంటే ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ 1 ఉంటుంది, ఇక్కడ పొటెన్షియల్ ఎనర్జీ 2 ఉంటుంది. సో ద నెగిటివ్ వర్క్ ఏమైంది? ఈజ్ కాజ్ టు change in potential energy. So 7th one is second option. Which of the following statements is wrong అంటున్నాడు. అంటే చాలా స్టేట్మెంట్స్ రైట్ అంట, అందులో ఏదో ఒకటి రాంగ్ ఉంది, లేదంటే మోర్ దెన్ 1 ఉన్న ఆప్షన్స్ ఉంటే మోర్ దెన్ 1 అయినా కావచ్చు. కాబట్టి ఏది రాంగ్ అసలు చూద్దాం. కైనెటిక్ ఎనర్జీ ఆఫ్ బాడీ ఈజ్ ఇండిపెండెంట్ అపాన్ ద డైరెక్షన్ ఆఫ్ మోషన్. రైటే కదా. మనం ఏం చెప్పాం? కైనెటిక్ ఎనర్జీ అంటే 12 mv² అని చెప్పాం.
where m is a mass scalar. Here v means speed, not velocity. The magnitude of velocity తీసుకున్నాం కాబట్టి it is speed. It is also scalar. So everything is a scalar. కాబట్టి kinetic energy is a scalar. This statement is right. అంటే వాడు అడిగింది రాంగ్ కాబట్టి ఇది రైట్ కాబట్టి ఆప్షన్ 1 అని పెట్టికండి. In an elastic collision of two bodies, the momentum and energy of each body is conserved. So elastic collision లో మొమెంటమ్ కైనెటిక్ ఎనర్జీ బోత్ కన్సర్వ్ అవుతాయి. ఇది యాక్చువల్ మన కొలిషన్స్ అనే చాప్టర్లో చదువుకునే ఉంటారు ఆల్రెడీ, లేకపోతే ఫ్యూచర్లో వస్తుంది. సో ఇన్ ఎలాస్టిక్ ఎందుకంటే చదువుకునే ఉంటారు, నన్ను ప్రీవియస్ క్లాస్లో ఇది చదువుకుని ఉంటారు అన్నమాట. ఎలాస్టిక్ కొలిషన్లో మొమెంటమ్ ఎనర్జీ బోత్ ఆర్ కన్సర్వ్డ్. If two protons are brought towards each other, the potential of the system increases. Yes, this is also true. Because this is true, this is also true. ఎందుకంటే ఇక్కడ ఏం జరుగుతున్నాయంటే ఇదొక ప్రోటాన్ అనుకుంటారు, రెండింటిని దగ్గర తీసుకొస్తున్నాం అనుకోండి, repulsion ఫోర్స్ ఉంటుంది. repulsion ఫోర్స్కి ఎగ్నెస్ట్గా మనం వర్క్ చేయాలి. సో వెన్ ఎవర్ యూ డూ వర్క్ సమ్ ఎగ్నెస్ట్ సమ్ ఫోర్స్, దట్ వర్క్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పొటెన్షియల్ ఎనర్జీ. సో ఇక్కడ నువ్వు రిపల్షన్కి ఎగ్నెస్ట్గా వర్క్ చేస్తున్నావు కాబట్టి దట్ ఈస్ స్టోర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ ఎనర్జీ. సో దిస్ స్టేట్మెంట్ ఇస్ ఆల్సో ట్రూ. ఏ బాడీ కెన్ హ్యావ్ ఎనర్జీ వితౌట్ మొమెంటమ్ అంటున్నాడు. మొమెంటమ్ లేకుండా ఎనర్జీ ఉంటుంది అంటున్నాడు. ఇస్ ఇట్ పాసిబుల్? We know the relation between kinetic energy and momentum. Kinetic energy equal to p square by 2m. అసలు మొమెంటమే లేదు అనుకుంటే జీరో అయితే kinetic energy ఏమైపోయింది? జీరో అయిపోయింది. సో ఇట్స్ నాట్ పాసిబుల్. ఏ బాడీ కెన్ హ్యావ్ అని చెప్పాడు. సో దిస్ ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్. హీ ఈజ్ ఆస్కింగ్ ద రాంగ్ స్టేట్మెంట్. దట్స్ వై యూ హ్యావ్ టు మార్క్ 4 ఇన్ ద OMR షీట్. ఇస్ ఇట్ క్లియర్? వెరీ గుడ్. వెన్ ఏ బాడీ ఫాల్స్ ఫ్రమ్ ఎన్ ఏరోప్లేన్ దెర్ ఈజ్ ఇంక్రీజ్ ఇన్ ఇట్స్. ఒక ఏరోప్లేన్ నుంచి ఒక బాల్ పడిపోయిందంట, మూవింగ్ ఏరోప్లేన్ నుంచి ఒక బాల్ పడిపోయింది. అప్పుడు ఇంక్రీజ్ ఇన్ ఇట్స్ ఏం ఇంక్రీజ్ అవుతుంది అంటున్నాడు. యాక్సలరేషన్ ఇంక్రీజ్ అవుతుందా? నో, యాక్సలరేషన్ ఇస్ g విచ్ ఇస్ కాన్స్టెంట్. పొటెన్షియల్ ఎనర్జీ అన్నాడు, పైనుంచి కింద పడుతుంది కాబట్టి పొటెన్షియల్ ఎనర్జీ ఖచ్చితంగా తగ్గుతుంది కాబట్టి ఇది కూడా కాదు. మాస్ ఎందుకు పైనుంచి కిందకు వస్తే మాస్ ఏమైనా యాడ్ అయిపోతుందంటే కాదు. సో కైనెటిక్ ఎనర్జీ యాజ్ వెలాసిటీ ఇంక్రీజెస్ యాజ్ ఇట్ ఫ్రీలీ ఫాలింగ్, యాజ్ వెలాసిటీ ఇంక్రీజెస్ ఇట్స్ కైనెటిక్ ఎనర్జీ ఇంక్రీజెస్. సో థర్డ్ వన్ ఈస్ రైట్ ఆన్సర్. గాట్ ఇట్? నోట్ డౌన్. రీజన్ అంతా ఎక్స్ప్లెనేషన్ అంతా నోట్ చేసుకుంటా. సో దిస్ ఈస్ హౌ వీ హ్యావ్ ఫినిష్డ్ అవర్ వర్క్షీట్ 5. ఇన్ ద నెక్స్ట్ క్లాస్ లెట్ us డిస్కస్ వర్క్షీట్ 5A. ఓకేనా? నెక్స్ట్ క్లాస్లో మా వర్క్షీట్ 5Aని డిస్కస్ చేద్దాం. మరి నా యొక్క వార్నింగ్ ఏంటి, ఈ 5Aని స్టార్ట్ చేస్తాను రేపు కాబట్టి ఈరోజు మీరు వర్క్షీట్ 5Aకి సంబంధించినటువంటి సినాప్సిస్ అంతా చదువుకొని వర్క్షీట్ 5A ప్రాక్టీస్ చేసుకుని రాని సమ్స్ చేయడానికి రేపు నా క్లాస్కి సిద్ధంగా వచ్చేయండి. ఇంతవరకు బాయ్ 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 బాయ్.